హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చామండి. కేవలం ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, మీకు స్టార్టింగ్లోనే నెలకు 26,000 జీతంతో గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేశారండి. దీనికోసమని ఏపీ మరియు తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు వచ్చారండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నెక్స్ట్ మంత్ 11వ తేదీగా ఇచ్చారండి. అప్లై చేసుకోవాలనుకున్న వారికి నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు, ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పాను, సిఎస్ఐఆర్ వాళ్ళు ఒక జాబ్ల నోటిఫికేషన్ పరంపర అనేది మొదలుపెట్టారని. అందులో ఇది 8వ నోటిఫికేషన్ అండి. అందులో చాలా వరకు దాదాపుగా 4 నోటిఫికేషన్లు అనేది ఇంకా క్లోజింగ్ అయిపోలేదు. మీరు ఈ వీడియో చెక్ చేసిన తర్వాత సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ఆ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి కాబట్టి దానికి కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్లను కూడా ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తున్నారండి. వీటిని అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇలాంటివెన్నో మంచి జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్లు పొందాలన్నా మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నోటిఫికేషన్లో క్లియర్ కట్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్లో ఒక భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఇది తిరువనంతపురంలో హెడ్ ఆఫీస్ ఉంటుంది దీనికి. వీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో 6/9/2021 నుంచి 11/10/2021 లోపల మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మేము రిలీజ్ చేసిన వేకెన్సీస్కి అని ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01/2021 డేటెడ్ 6/9/2021గా ఇచ్చారండి. వీరు రిలీజ్ చేసిన వేకెన్సీస్ ఒకసారి గమనిస్తే ఇందులో పోస్ట్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 వేకెన్సీస్ ఉంటాయండి. అనగా 4 పోస్ట్ కోడ్లు ఉంటాయి. 101, 102, 103, 104 లాగా. మొదటి 3 పోస్టులకి ఒకటే బేసిక్ పే, ఒకటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్యాటర్న్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. 4వ పొజిషన్ 104కి మాత్రం సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ అండి. దీనికి మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అది నేను క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మొదటి 3 పోస్టులు వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అండి. జనరల్, ఎస్ఎన్పి, ఎఫ్ఎన్ఏ వీటికి అన్నింటికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ వైజ్ గమనిస్తే జనరల్ వారికి 3 వేకెన్సీస్, ఎస్ఎన్పి వారికి 2 వేకెన్సీస్, ఎఫ్ఎన్ఏ వారికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ మరియు ఎస్ఎన్పి పోస్టులకు అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా పాస్ అయిన తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ అనేది ప్రొఫిషియన్సీ ఉండాలండి. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ప్రొఫిషియన్సీ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏ పోస్టులకు అయితే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ కానీ లేదా ఈక్వలెంట్ దాంట్లో అకౌంటెన్సీ ఒక భాగంగా ఉండాలి. అటువంటి వారు మాత్రమే ఎఫ్ఎన్ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటుగా మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఏదైనా ఒకటి, ఇక్కడ ఆర్ అనేది ఉంటుందండి. ఏదైనా ఒక దాంట్లో మీకు టైపింగ్ వస్తే చాలు. టైపింగ్ ఉంటే చాలని సర్టిఫికేషన్ అవసరం లేదు. మినిమంగా 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేస్తే చాలు, ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. శాలరీ వచ్చేసి మీకు బేసిక్ పే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే 26,624 రూపాయలు ఇస్తాడు. ఎక్స్క్లూడింగ్ హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ఏ కాకుండా, ఇది హెచ్ఆర్ఏ కలిపితే ఇంకా మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఓకే. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ అయిన 11/10/2021 కల్లా అన్ని పోస్టులకు 28 సంవత్సరాలు ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుంది. ఇది జనరల్ వారికి మాత్రమే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. ఓకే. ఇందులో 4వ పోస్ట్ అయిన సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్కు 1 ఉందని అన్రిజర్వ్డ్ వారికి రిజర్వ్ చేశారు. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఏదర్ ఆర్మీ కానీ ఇతర పారామిలిటరీ పోస్టెస్లో ఏ దాంట్లోనే సరే మినిమంగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకి. వీరికి శాలరీ వచ్చేసి బేసిక్ పే 35,400 నుంచి 1,12,400 వరకు ఇస్తాము. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు 47,616 రూపాయలు ఇస్తామంటారండి. ఇది కూడా ఎక్స్క్లూడింగ్ హెచ్ఆర్ఏ. ఒకవేళ వారు మీకు కానీ లోకల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే హెచ్ఆర్ఏ అమౌంట్ ఇవ్వరండి. లోకల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయకపోతే మీకు హెచ్ఆర్ఏ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది శాలరీతో పాటుగా. అదొకటి గమనించండి. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఎక్సెప్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ మిగిలిన వాటిని అన్నింటికి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు టైపింగ్ టెస్ట్ 2 ఉంటాయి. టైపింగ్ టెస్ట్ మరియు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా బోత్ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో రెండింటిలో ఉంటుంది. మీరు ఏదైనా ఒకదాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ కమిటీ వారు ముందు మీరు పంపించిన అప్లికేషన్ ఫామ్ మొత్తాన్ని స్క్రూటనైజ్ చేసి మిమ్మల్ని రిటర్న్ ఎగ్జామినేషన్కు కాల్ఫర్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తారండి. ఇందులో సెలక్షన్ కమిటీ వారు డిసైడ్ చేసిన మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ మీరు తెచ్చుకుంటేనే మీకు టైపింగ్ టెస్ట్ కానీ కాల్ఫర్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. ఇందులో ఈ విధంగా ఇచ్చారు. కాకపోతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద తీస్తాము. ఈ టైపింగ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. అందులో కూడా
మీరు 10 నిమిషాలు టైం ఇస్తారు. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ దాంట్లో టైప్ చేయాలి అనేది మీరు అప్లై చేసే సమయంలోనే ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదర్ ఇంగ్లీషా హిందీయా అనేది. ఈ టైపింగ్ టెస్ట్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది కూడా కేవలం త్రివేంద్రంలో మాత్రమే ఉంటుంది, తిరువనంతపురంలోనే ఉంటుంది, గమనించండి. ఇందులో రెండవ పోస్ట్ అయిన సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు అయితే ముందు స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు దాంతో పాటుగా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే వీటిని క్వాలిఫై అవుతారో, క్వాలిఫై నేచర్ ఉంటుందండి, వీరికి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే తీస్తాము. స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అయితే యాడ్ చేయము అని క్లియర్గా ఇచ్చారు. ఈ స్కిల్ టెస్ట్ కానీ మిగిలిన ఎగ్జామ్ అన్నింటికి కేవలం త్రివేంద్రంలో మాత్రమే, తిరువనంతపురంలో మాత్రమే ఉంటుంది అని ఇచ్చారండి. ఈ సిలబస్ వచ్చేసి ఎగ్జామినేషన్ అన్నింటికి ఒకటే సిలబస్ ఉంటుందండి. ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. దీంట్లో కూడా పేపర్ 1లో ఎవరైతే మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ తెచ్చుకుంటారో వారికి మాత్రమే పేపర్ 2 ఎవాల్యుయేషన్ చేస్తాము అని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. ఇందులో కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లోనే ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. మొత్తం 200 క్వశ్చన్లు ఇస్తాము. 2.5 గంటల టైం ఇస్తాము ఎగ్జామ్ రాయడానికి అని ఇచ్చారండి. ఇందులో పేపర్ 1 వచ్చేసి 90 నిమిషాల టైం ఉంటుంది. అది కూడా మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందండి మీకు. ఇందులో 100 క్వశ్చన్లు 200 మార్కులకు ఉంటాయి. అనగా ఈచ్ క్వశ్చన్ 2 మార్కులు క్యారీ చేస్తుంది. వీటికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్కి వచ్చి సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ మొదలైనవన్నీ కలిపి ఇస్తాము అని ఇచ్చారు. పేపర్ 2 వచ్చేసి మొత్తం 1 అవర్ టైం ఉంటుంది మీకు. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండింటిలోంచి క్వశ్చన్స్ అడుగుతాము. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్లు ఉంటాయి 50 మార్కులకి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు ఉంటాయి 50 మార్కులకు ఉంటుందని ఇచ్చారండి. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. రాంగ్ అయిన వాటికి 1 నెగిటివ్ మార్క్ వెళ్తుంది. కరెక్ట్ అయితే 3 మార్కులు యాడ్ వస్తాయి. ఓకే. అదర్ జనరల్ కండిషన్స్ కింద ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ అని ఇచ్చారండి. కాకపోతే వీరు క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కల్లా మీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ అన్నింటినీ గెయిన్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిమైనింగ్ ఏ సర్టిఫికేట్స్ అయినా సరే అన్నింటినీ ఒక సింగిల్ PDF ఫార్మాట్లోకి స్కాన్ చేసుకొని దానిని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ లేకపోయినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని క్లియర్గా ఇచ్చారండి. పైన ఇంటర్మీడియట్తో పాటుగా ఈక్వలెంట్ అనేది కూడా చెప్పాము కదా. ఒకవేళ ఎవరైనా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ కానీ లెటర్ కానీ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా ఉంది అనేది మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ కాపీ పైన కాంపిటెంట్ అథారిటీ అనగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన హెడ్ కానీ ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ కానీ దానికి సైన్ చేసిన సర్టిఫికేట్ను మాత్రమే మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. పైన సబ్మిషన్ చేయాల్సిన ఏ డాక్యుమెంట్లోనైనా సరే ఏదైనా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేకోకుండా లోకల్ లాంగ్వేజ్లో ఉన్నట్లయితే దాన్ని మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లోకి తర్జుమా చేసి దానిపైన గెజెటెడ్ ఆఫీసర్ సైన్ కానీ నోటరీస్ చేపించి దాన్ని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అన్నింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ అన్నింటికి ఖచ్చితంగా క్లోజింగ్ డేట్ అయినా 11/11/2021 కల్లా మీరు గెయిన్ చేసుకొని ఉండాల్సి వస్తుందని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన NIIST.res.in ఇందులోకి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 6/9/2021 నుంచి 11/10/2021 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. మరే ఇతర మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ను మేము యాక్సెప్ట్ చేయము, రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫీ రూపంలో ₹100 నాన్ రిఫండబుల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది పోస్ట్ కోడ్ వైజ్గా మీరు ఏదైనా 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సపరేట్గా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. పే చేసే సమయంలో మీరు ఈ అడ్రస్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ డైరెక్టర్ NIIST త్రివేంద్రం. అకౌంట్ నెంబర్ వచ్చేసి 6704772385. బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. IFSC కోడ్ SBIN 00707030. MICR కోడ్ 69502943. ఈ అడ్రస్కు మీరు అమౌంట్ పంపించాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ను మరియు అలాంగ్ విత్ పేమెంట్ ఆఫ్ రిసిప్ట్ను మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. దీన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ కానీ SC ST కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ ఆల్రెడీ CSIRలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మరియు సపరేట్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను కూడా అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అంటే మీరు ముందుగానే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. మీరు సింగిల్ PDF ఫార్మాట్లో డాక్యుమెంట్స్ అన్ని అటాచ్మెంట్ చేయాలని చెప్పాము కదా. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టవచ్చు. లేని వారు SSC మార్క్స్ మెమోను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్గా సబ్మిషన్ చేయవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని ఒక ఆర్డర్ వైజ్గా మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అనగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు
హైయర్ క్వాలిఫికేషన్ అలా ఒక ఆర్డర్ ప్రకారంగా మీరు స్కాన్ చేసి సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే వారు డిశ్చార్జ్ సర్టిఫికేట్ను, క్యాష్ను క్లెయిమ్ చేస్తున్న వారు క్యాష్ సర్టిఫికేట్ను, డిజబిలిటీ ఉన్నవారు డిజబిలిటీ సర్టిఫికేట్ను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ను, ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలని అని చెప్పాము కదా, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీ రిసిప్ట్, అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉన్నట్టే వాటిని ఒక సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లోకి మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ స్కాన్ చేసి ఆన్లైన్లోనే అప్లై చేసే సమయంలోనే మీరు అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అఫీషియల్గా వీరు ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్.